హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్. ఈ రెసిపీ పరోటా నాన్ రోటికి కూడా ఇంకా అదిరిపోతుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలు, షాజీరా, జీలకర్ర, మెంతులు, నువ్వులు, అలాగే బాదం తీసుకొని ఇవన్నిటిని ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండిన కొబ్బరి వేసుకొని ఇవి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఈ నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి. బాగా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనివ్వండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 minutes వెయిట్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 10 minutes వెయిట్ చేయండి. ఒక 10 minutes తర్వాతకి ఇలా బాగా మగ్గాక ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. బాగా మంచిగా కలిపేసి చికెన్ ఉడికే వరకు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇలా నూనె బాగా పైకి తేలాలండి. ఇలా నూనె పైకి తేలేటప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes వెయిట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.